హాయ్. హాయ్. ఓకే హాయ్, చాలా చక్కగా చెప్పావు. నీ పేరు? భవిష్య. భవిష్య. భవిష్యనా? ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. మరి ఇంత చిన్నప్పటి నుంచి, చిన్న ఏజ్ నుంచి ఇంతలా మంచిగా నేర్చుకుంటున్నావు కదా, చాలా చక్కగా చేస్తావు డ్యాన్స్ పర్ఫార్మెన్స్. కూచిపూడినా భరతనాట్యమా? భరతనాట్యమా? చాలా చక్కగా చేసావు. మరి ఎక్కడి నుంచి చేసావు? పలంనేర్ నుంచి. పలంనేర్. మీ ఊరు? గొల్లపల్లి. ఓకే ఓకే, మంచిగా చెప్పావు కదా. మరి ఇంత చక్కగా నేర్పించారు కదా, ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకున్నాను? 2 years. 2 years నుంచి చాలా చక్కగా నేర్పించారు కదా మీ గురువుగారు. మీ గురుగారు పేరేంటి? సురేష్ మాస్టర్. ఓకే, నీ పేరు? ప్రియదర్శిని. ఎక్కడి నుంచి వచ్చావు? బంగార్పాల్యం. ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు? బంగార్పాల్యం. చాలా చక్కగా చేసావు కదా డ్యాన్స్ పర్ఫార్మెన్స్. ఎలా అనిపిస్తుంది నీకు? This was my first dance event. I really బాగా అనిపించింది. చాలా చక్కగా నేర్పించారు కదా మీ గురువుగారు. మీ గురువుగారి గురించి ఏమైనా చెప్తలుచుకున్నావు? If I want to say about my master, there is no words to say. No words to say about my master. మాటలు లేవంటున్నావు, అంతేనా? అంతేకాకుండా ఇంత పెద్ద ఈవెంట్కి వచ్చావు కదా, మీ పేరెంట్స్ వచ్చారా? ఓకే, మరి మీ పేరెంట్స్ సమక్షంలో, అంతేకాకుండా మీ గురువుగారు మీకు నేర్పించారు కదా, చాలా ఆనందంగా భావిస్తారు తను. మరి అతని సమక్షంలో మీరు అవార్డు అందుకుంటున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? I'm very happy. Yeah. ఓకే, చాలా చక్కగా చెప్పావు. మిమ్మల్ని కూడా అడుగుదాం, కొంచెం ఫ్రెండ్గా రా. హాయ్. Hi. నీ పేరు? మోక్షిత. కొంచెం గట్టిగా చెప్పు. మోక్షిత. మోక్షితనా? ఎక్కడి నుంచి వచ్చావు? పలంనేర్. పలంనేర్. ఏ క్లాస్ చదువుతున్నావు? 4th. క్లాసా? మరి ఇంత చిన్న ఏజ్లో చాలా చక్కగా చేసావు డ్యాన్స్ పర్ఫార్మెన్స్. ఎలా అనిపిస్తుంది నీకు? చాలా హ్యాపీగా ఉంది. మరి ఈ ఫీల్డ్ ఎంచుకోవడానికి రీజన్ ఏమైనా పేరెంట్స్ వల్లనా, లేకపోతే ఎవరి వల్ల ఇన్స్పిరేషన్ అవుతావు కదా? మా పేరెంట్స్ నన్ను ఎక్కువ హ్యాపీ. ఇంత చాలా సపోర్టివ్గా ఉంటున్నారు కదా మీ పేరెంట్స్ గురించి చెప్పదలుచుకున్నావా? మా అమ్మ చాలా సపోర్ట్ చేసింది డ్యాన్స్ కోసం. ఓకే, హాయ్. హాయ్. నీ పేరు? హేమేష్. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళు మీ సిస్టరా? ఓకే, ఎవరు సార్? ఓకే సిస్టర్. ఓకే ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? 6th వెళ్తా. 6th వెళ్తావా? మరి వీళ్ళంతా చక్కగా చేశారు కదా డ్యాన్స్ పర్ఫార్మెన్స్, నీకు ఎలా అనిపిస్తుంది? ప్రౌడ్గా అనిపిస్తుంది. ప్రౌడ్గా అనిపిస్తుందా? మరి ఎంజాయ్ చేస్తున్నావు ఈవెంట్ని? ఓకేనా? ఓకే ఓకే ఓకే, మీ పేరెంట్స్ వచ్చారా ఇక్కడికి? వచ్చారా? మరి ఇంత పెద్ద ఈవెంట్లో వీళ్ళంతా అవార్డ్స్ తీసుకుంటుంటే నీకు ఎలా అనిపిస్తుంది? ప్రౌడ్గా అనిపిస్తుందా? మరి నువ్వు కూడా సమ్మర్ హాలిడేస్లో గట్రా గేమ్స్ ఇవన్నీ ఆడుకోకుండా, మొబైల్స్ గట్రా యూజ్ చేయకుండా, ఇటువంటి ఇంకా ఈ ఫీల్డ్లోకి వస్తే నువ్వు కూడా చాలా పెద్దగా ఎదుగుతావు. ఓకేనా? చాలా మంచిగా నేర్చుకుంటున్నావు నువ్వు కూడా. ఓకేనా? సార్ని అడుగుతాం నెక్స్ట్. ఓకేనా? హాయ్ సార్. హాయ్. మీ పేరు? సురేష్. అంటే ఇంత చిన్న ఏజ్లో వీళ్ళందరికీ ట్రైనింగ్ చేసి ఒక స్థాయిలోకి తీసుకొస్తున్నారు కదా, అసలు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనకి ఇలాంటి అవకాశం ఇవ్వడం కోలా వెంకటేశ్వర గారికి నిజంగానే చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంటే మంచి ప్లాట్ఫామ్ పిల్లలకి, ఏదో మంచి అవకాశం పిల్లలకి ఇలాంటి ఈవెంట్ చేయడం వల్ల మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది పిల్లలకి. అంతేకాకుండా పిల్లలందరూ మీ గురించి చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. మా గురుగారు చాలా బాగా నేర్పించారు, చాలా బాగా ఇంత స్థాయికి తీసుకొచ్చారంటే మా గురుగారు వాళ్ళని, అంతేకాని మా పేరెంట్స్ వాళ్ళని వీళ్ళు ఎంత చక్కగా మీ గురించి చెప్తున్నారు కదా. పిల్లల గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారు? గురించి చెప్పాల్సిన ఏం లేదు, వాళ్ళు సూపర్ అండి పిల్లలు, నిజంగానే చాలా బాగా చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఏ పిల్లలు ఎదుగుతున్నా సరే వాళ్ళ గురువుకి కానీ పేరెంట్స్కి కావచ్చు చాలా గర్వంగా ఉంటుంది. ఆ గర్వం, ఆ ప్రౌడ్, ఆ ఫీల్ చాలా బాగుంటుంది. మీరు ఎలా భావిస్తున్నారు? చాలా అండి, చెప్పాలి దాని మాటలు చెప్పలేం కానీ నిజంగానే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు శ్రీ కోలా వెంకటేశ్వరరావు గారు కూడా చాలా మంచిగా కండక్ట్ చేశారు. ఇంత తిరుపతి అయినా సరే మా మహాపుణ్యక్షేత్రం గుర్తుకొస్తుంది. అటువంటి ప్రాంగణంలో ఇంత పెద్ద ఈవెంట్ కండక్ట్ చేసిన శ్రీ కోలా వెంకటేశ్వరరావు గారి గురించి ఏమన్నా చెప్పదలుచుకున్నారు? ఆయన అవును ఆయన చాలా హెల్పింగ్ చాలా ఉందన్నమాట. ఆయన ఆల్రెడీ మేము శ్రీకాళహస్తిలో కానీ ఈ తిరుపతిలో 3 times చేసాము. నాకు ఈ 4 times చేసిన ది బెస్ట్ అనిపించింది నాకైతే కోలా వెంకటేశ్వర గురించి. ఆ రిసీవింగ్ కానీ పిల్లలకి ఇలాంటి అవకాశం ఇవ్వడం కానీ చాలా 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 బాగా అనిపిస్తుంది. హాయ్ మేడం. హలో సార్. మీ పేరు? సేతుప్రియ. ఏ పిల్లలైనా సరే ఎదుగుతూ ఉంటే తల్లిదండ్రులు చాలా గర్వంగా ఉంటుంది. ఆ ప్రౌడ్ మూమెంట్ని మీరు ఎలా భావిస్తున్నారు? చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్లో పిల్లలు కానీ సోషల్ మీడియా అలా ఆ వైపు వెళ్తున్నారు.
అటువంటి జనరేషన్లో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయినా సరే ఇంత బాధ్యత తీసుకొని మీరు ఇంత పెద్ద ఈవెంట్కి వచ్చారు కదా, అసలు ఎలా అనిపిస్తుంది? మీ కళ్ళ ముందు మీ పాప అంత చక్కగా చేశారు, చాలా క్యూట్గా చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఉంది తనకు ఆ ఇంట్రెస్ట్ ఉంది డాన్స్ నేర్చుకోవాలని. సో తను నేర్చుకుంటుంది, చేస్తుంది. ఈ 3rd టైం వస్తుంది ఇక్కడికి మహతికి. చక్కగా కూడా బాధ్యత తీసుకొని నేర్పిస్తారు, ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ మేడం. హాయ్, మీ పేరు? సరిత. చాలా చక్కగా జరుగుతుంది ఈవెంట్, ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. మన తిరుపతి అనేసరికి మహాపుణ్యక్షేత్రం గుర్తుకొస్తుంది మనకి. అటువంటి ప్రాంగణంలో ఇంత పెద్ద ఆడిటోరియంలో ఇంత పెద్ద ఘనంగా జరగబోతుంది ఈవెంట్, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది. అంతేకాకుండా ఇంత పెద్ద ఈవెంట్లో మీ పాప, చాలా ప్రముఖులు, అంతేకాకుండా పెద్దలు చాలా మంది హాజరవ్వరు. వాళ్ళ చేతుల మీద అవార్డు తీసుకున్నందుకు మీకు ఎలా, మీ అభిప్రాయం? చాలా సంతోషంగా ఉంది. మీ పేరెంట్స్కైనా సరే పిల్లలు ఎదుగుతూ ఉంటే తల్లిదండ్రులకు చాలా ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది. ఇంత పెద్ద స్థాయికి వెళ్తున్నారు, ఇంకా పెద్ద స్థాయికి కూడా వెళ్తారు. ఆ ప్రౌడ్ మూమెంట్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బాగా ఎంజాయ్. హాయ్ సార్. మీ పేరు? నాగేశ్వర్లాల్. మీ పాప చాలా చక్కగా చేశారు స్టేజ్ పైన, అసలు కన్నులు విందుగా ఉన్నది. అసలు మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఎందుకంటే పిల్లలు బ్యాక్ బోన్, పిల్లల వెనుక ఒక బ్యాక్ బోన్గా ఉంటూ పేరెంట్స్ కానీ ఊరు కానీ చాలా చక్కగా బాధ్యత వహిస్తూ, ఇప్పుడు జనరేషన్లో చూసుకున్నట్లయితే పిల్లలు మొబైల్స్, సోషల్ మీడియా ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్నారు. అది పక్కన పెట్టేసి మీరు చిన్నప్పటి నుంచి చాలా బాధ్యతతో మంచి ఈ ఫీల్డ్లో ఇటు రావడం మీకు ఏ రీజన్ ఏంటి? అది చేస్తూ ఉంటుంది ఇంట్లో మామూలుగా, దాన్ని చూసి ఇంకా ఫోన్లో కూడా చూస్తూ ఉంటుంది, చూసి అట్లా నేర్పిద్దాం ట్రై అడిగితే నేర్చుకుంటాను అనేది. సరే, పాప కూడా చాలా చక్కగా చెప్పింది మా పేరెంట్స్ గురించి. మా పేరెంట్స్ చాలా చక్కగా నేర్పించారు, చిన్నప్పటి నుంచి చాలా బాధ్యతతో పెంచారు. ఇంత స్థాయికి రావడానికి కారణం మా గురువు గారు అయితే, మా పేరెంట్స్ కూడా ఒక ఎత్తుగానే చాలా చక్కగా చెప్పారు. చాలా చక్కగా చెప్పారు సార్, మీరు కూడా చాలా థ్యాంక్ యూ సార్. అదేకాకుండా మా ప్రైడ్ ఇండియా కల్చర్స్ మీడియా తరపు నుంచి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ చెప్పండి సార్. మీ మదరా? ఫాదర్ రాలేదా? కొంచెం దగ్గర రండి మేడం. ఓకేనా? హాయ్ మేడం. హాయ్ సార్. పేరు? పలంనేర్ సార్, పలంనేర్. ఈవెంట్ చాలా చక్కగా జరగబోతుంది కదా, చాలా చాలా ఘనంగా జరుగుతుంది. అంతేకాకుండా చాలా పెద్దలు ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. వారి ముందు చాలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు, చాలా చిన్నపిల్లలు చక్కగా చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపించింది. మా సురేష్ మాస్టర్ వల్ల ఇక్కడంతా వస్తున్నాం అనిపించింది. చిన్నపిల్లలు చాలా వాళ్ళ రీతిలో కానీ చాలా ప్రదేశాల నుంచి వచ్చి చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్లు ఇస్తున్నారు. అంతేకాకుండా అవార్డులు కూడా అందుకుంటున్నారు. ఈ ఆనందాన్ని మీరు, మీ అభిప్రాయం? చాలా మంచిగా అనిపించింది. అంతేకాకుండా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తారు శ్రీ కోల వెంకటేశ్వరరావు గారు కూడా చాలా మంచిగా కండక్ట్ చేస్తున్నారు. వారి గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా? చాలా మంచిగా ఉంది, మరి ఇట్లానే చేయాలనిపించింది. చాలా చక్కగా చెప్పారు మేడం. అంతేకాకుండా మా ప్రైడ్ ఇండియా కల్చర్స్ వారి మీడియా తరపు నుంచి కూడా చాలా ధన్యవాదాలు. ఈవెంట్ ఎంజాయ్ చేయండి.